సొరకాయ దప్పలం తయారు చేసుకోవడం. సొరకాయ పైన పీల్ ఆఫ్ చేసి లోపల విత్తనాలు తీసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయాలి. చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని పెద్ద గ్లాసు వాటర్ యాడ్ చేసి నానబెట్టడానికి పక్కన పెట్టి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి పోపు దినుసులు, కొద్దిగా కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, 1 కట్ చేసిన ఆనియన్, 4 వెల్లుల్లిపాయ రెబ్బలు, 2 ఎండుమిర్చి యాడ్ చేసుకొని వీటిని దోరగా వేయించాలి. ఇలా వేయించుకున్న దాంట్లోకి 1 టమాటా యాడ్ చేసి కొద్దిగా మెంతుల పొడిని, 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి టమాటా మెత్తగా మగ్గేంతవరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించిన దాంట్లో కట్ చేసిన సొరకాయ ముక్కల్ని యాడ్ చేసి ఆయిల్లో కొంచెం మెత్తగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్నాక చింతపండు యాడ్ చేసుకొని అలాగే 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసి 1/2 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టి 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత పులుసు దగ్గరకు పడి ముక్కలు మెత్తబడతాయి. ఈ స్టేజ్లో స్టవ్ ఆపేసి చివరిలో కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకొని వేడిగా రైస్ లేక్ సర్వ్ చేసుకోండి.